ఏలూరు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శానిటేషన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. గత 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న కార్మికులు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమకు నెల జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నామని యూనియన్ జిల్లా కార్యదర్శి నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు శానిటైజర్ వర్కర్స్కి 5 నెలల వేతన బకాయిలు పెండింగ్లో ఉన్నాయనేసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. మా బ్రతుకులు ఏంటంటే రెక్కారితే కానీ డొక్కారని పరిస్థితులు మాయి. ఈ పథకంలో పనిచేసే ఎక్కువ మంది మహిళలు, బడుగు బలహీన వర్గాలకు దళిత మహిళలు పనిచేస్తూ ఉన్నాము. ఈ రోజుకి 5 నెలలు బట్టి వేతనాలు లేకపోతే మా బ్రతుకులు ఏం కావాలి? కనీసం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, మాకు గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 నెలల బకాయిలు ఇన్ని రోజులు బట్టి వేయకపోతే మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలండి? అసలు బయట చూస్తే రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. అద్దెకింట్లో ఉంటున్నాము, అద్దెకి కట్టాలి, కరెంట్ బిల్లు కూడా పీకేస్తానంటున్నారు. ఇన్ని నెలలు అయితే ఎలాగండి? మేము ఎలా బతకాలి? అసలు 5 నెలలు అంటే ఎలాగ? 1 నెల 2 నెలలు 5 నెలలు బకాయి ఇలాగ ఇన్నాళ్ళని ఆపుకుంటారు. అసలు ప్రభుత్వం ఉందా? కళ్ళు మూసుకొని ఉందా? అది ప్రభుత్వం కళ్ళు తెరిచి మా జీతాలు మాకు వేయమనండి. అసలు పాదించి కోరుకుంటున్నాను, మీ దయచేసి మా జీతాలు మాకు వేయండి చాలు. నేను స్కూల్లో ఆయాగా చేస్తాను, నా భర్త దాంట్లోనే వాచ్మెన్గా చేస్తారు. మరి మేము ఇరుగురు దాంట్లోనే చేస్తున్నాం. మరి మేము 5 నెలల నుంచి జీతాలు లేవు. నాకు 5 నెలల నుంచి జీతం లేదు, నా భర్తకి 7 నెలల నుంచి జీతాలు లేవు. మేము ఇరుగురు దాంట్లోనే చేస్తున్నాం. మరి ఇద్దరికే జీతాలు లేకపోతే మా కుటుంబం ఎలా పోషించబడుద్ది? మేము ఎలా తింటాం? మా పిల్లల్ని ఎలా పోషించుకుంటాం? మా పిల్లల్ని మేము ఎలా చదివించుకుంటాం? ఈరోజు ధరలు చూస్తేనేమో ఆకాశాన్ని అంటిపోయినాయి. బియ్యం ధర చూస్తే బియ్యం ధరలో పెరిగిపోయినాయి, నూనె ధరలో పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయినప్పుడు ప్రభుత్వం మాకు 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, మాకేం చేసింది? కనీసం మా ఆయాలు బాగా చేస్తున్నారు, స్కూల్లో వర్క్ బాగుంది అని చెప్పినప్పటికీ మరి 5 నెలల జీతాలు మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని పనులు చేయమంటే మేము ఎలా చేస్తాం?